Hello everyone, welcome to my channel. Myself Venkat, welcome to Locus Life. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో థింగ్ ఈజ్ మనం ఎవరన్నా ఈ ఐటీ బ్యాక్గ్రౌండ్లోకి వద్దాం అనుకుంటున్నా లేకపోతే ఆల్రెడీ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే ఇవన్నీ ఫండమెంటల్స్ అనమాట. ఈ బేసిక్స్ అనేవి మనకు వస్తే మనం వీ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. మీకు అజూర్ క్లౌడ్లోకి మీరు డైరెక్ట్గా స్టెప్ ఇన్ అయ్యే ముందు అసలు లోపల ఆన్ ప్రిమిసెస్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. అసలు కంపెనీ ఎందుకు రన్ అవుతుంది, మీకు కంపెనీ ఏ ఏ ఏ టైప్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలియాలి. మీకు ఆ బేసిక్స్ తెలిసి మీకు రూట్స్ తెలిస్తే, మీకు ఫండమెంటల్స్ తెలిస్తే మీకు గ్రో అయ్యడానికి బాగా ఛాన్స్ ఉంటుంది. సో ఇది బాగా బేసిక్ అన్నట్లు మీరు ఒకసారి మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నా ఉంటున్నా సరే మీకు ఒకసారి రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది అనమాట. సో మనం టాపిక్లోకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ locuslife.com ఇది ఒక డొమైన్ ఉంది మన దగ్గర. ఓకే, మీకు డొమైన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ గోడాడీ లాంటిదో లేకపోతే ఇంకో వెబ్సైట్ వెండార్ ఉంటాడో మనం ఆ వెబ్సైట్ వెండార్ దగ్గరికి వెళ్ళడం, మనం మనకు కావాల్సిన డొమైన్ మనం ప్రొక్యూర్ చేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర locuslife.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఒక డొమైన్ అనేది మన దగ్గర ఉందనుకుందాం. ఓకే, సో ఇందులో మనం డొమైన్ రన్ అవ్వాలంటే మనకి మెషిన్స్ కావాలి. మనకు 500 మెషిన్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్ అనుకుందాం. మనకు అంత సీన్ లేదనుకోండి, కానీ జస్ట్ అనుకుందాం. ఓకే, 500 మెషిన్స్ నా నా డొమైన్లో రన్ అవుతున్నాయి. నాకు ఒక యూజర్స్ ఉన్నారు. యూజర్స్ని కొంచెం దూరంగా పెడదాం మనం. కొంచెం దూరంగా పెడదాం. ఎందుకు పెట్టామన్నది మీకు తర్వాత రీజన్ అర్థం అవుద్ది. ఈ యూజర్స్ అనేవాళ్ళు ఈ 500 మిషన్స్ దగ్గరికి వచ్చి మొత్తం ఒక్కొక్క మెషిన్లో ఫైల్ సర్వర్ ఉందండి, ఓ మెషిన్లో ఒక వెబ్ సర్వర్ ఉంది. ఇవన్నీ మెషిన్స్ దగ్గరికి ఈ యూజర్ అతమాట తన ల్యాన్ కేబుల్ తీసుకొచ్చి చేయలేడు కదా. ఓకే, తన వర్క్ చేయలేడు. తనకి అది అనేది ఎవరికి అది పాసిబిలిటీ లేదు అందులో. సో ఇందు దానికోసమే మనం ప్రతి మిషన్కి ఒక్కొక్క పేరు ఇవ్వాలి. పేరు ఎలా ఇవ్వగలం మనం? డిఎన్ఎస్తో ఇవ్వగలం మనం. సో డిఎన్ఎస్ అనేది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్తో మనం డొమైన్ నేమింగ్ సిస్టమ్, అంటే ఈచ్ మిషన్కి మనం ఒక పేరు ఇస్తాం. ప్రతి మిషన్లోని 10 100 120 10 100 30 ఇలా మనం ప్రతి మిషన్ మనం చెప్పుకోలేం కదా. సో ఈచ్ మిషన్కి ఒక పేరు ఇస్తాం. ఈచ్ మిషన్కి మనం ఒక పేరు ఇస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి డిఎన్ఎస్ అనేది మనం విడిగా మనం ఇన్స్టాల్ చేసుకోలేం. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? డొమైన్ కంట్రోలర్. ఇది బెస్ట్ పార్ట్ అసలు. ఈ ఈ ఈ బెస్ట్ పార్ట్ అనేది మామూలు పార్ట్ కదా అసలు. ఇది ఉంటే హార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, హార్ట్ ఆఫ్ ది ఎనీ ఆర్గనైజేషన్ ఏంటంటే డొమైన్ కంట్రోలర్. సో మనకి ఈ డొమైన్ కంట్రోలర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. కాకపోతే మనకి ఏంటి, డొమైన్ కంట్రోలరు ఒక్క సర్వర్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏ ఆర్గనైజేషన్లో ఉన్న డొమైన్ కంట్రోలర్స్ ఒకటి ఉందనుకో, దానివల్ల మనకి రెడెండెన్సీ ఉండదు. వెంటనే ఒకటి ఫెయిల్ అయిపోయింది అనుకో, దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ స్టోరీ. మన యూజర్ డేటాబేస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్లో 12 డొమైన్ కంట్రోలర్స్ ఉన్నాయి. నేనే అన్ని అప్గ్రేడ్ చేశాను. విండోస్ 2016 నుంచి 2022కి నేనే అప్గ్రేడ్ చేశాను. ఎండి అది డిప్లాయ్ చేసాం. ఇట్ వాస్ సో ఐ లెర్న్డ్ ఎ లాట్. అట్లాగా మనకి డొమైన్ కంట్రోల్స్ అనేవి హార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మనం ఎప్పుడు కూడా డొమైన్ కంట్రోల్ని ఎప్పుడు కూడా మనం ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మనం కొంచెం దీన్ని పైకి పెట్టుకుందాం. మనం కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకు కొంచెం స్పేస్ అనేది వస్తుంది మనకి. ఓకే, లీవ్ ఇట్ లైక్ దిస్. సో మనకి డొమైన్ కంట్రోల్లోని మనకి డొమైన్ కంట్రోల్తో పాటు మనకు వచ్చేది ఏంటంటే జీపీయూ. ఓకే, మనకి జీపీయూ కూడా డొమైన్ కంట్రోల్తో పాటు వస్తుంది. మీరు ఎప్పుడైతే ఒక సర్వర్లో మీరు డొమైన్ కంట్రోల్ ఇన్స్టాల్ చేస్తే, డొమైన్ కంట్రోల్ మీరు అనుకుంటున్నారంటే అందులో యాక్టివ్ డైరెక్టరీ ఖచ్చితంగా ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఇందులో ఉన్న డేటాబేస్ ఇందులోకి సింక్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ ఖచ్చితంగా ఈ డొమైన్ కంట్రోల్లోకి వచ్చేస్తాడు. మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడికి వస్తాడు. సో ఇట్ కుడ్ బి వైస్ వర్సా రిప్లికేషన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సింక్రనైజేషన్, హౌ మెనీ డొమైన్ కంట్రోల్స్ యు ఆర్ హ్యావింగ్. సో మా కేసులో ఎలాగంటే 5 to 10 minutes పడుతుంది.
ఓకే, ఒక డీసీ నుంచి ఇంకో మొత్తం అన్ని డీసీలోకి సింక్ అవ్వడానికి 5 to 10 minutes పడుతుంది. సో ఈ బ్యాక్ అండ్ ప్రాసెస్ అంతా కూడా జరిగేది కెర్బరోస్ అథెంటికేషన్ వల్ల యూజర్స్ అనేవి అథెంటికేట్ అవుతారు. ఇదివరకు బ్యాక్ ఇన్ 90s రైట్, మనకి NTML అథెంటికేషన్ అని చెప్పేసి ఉండేది. అది కొంచెం సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయి, ఈవెన్ కెర్బరోస్లో కూడా ఉన్నాయి, కానీ ఇట్స్ ఓకే, మనకి మేనేజ్ అయిపోయిద్ది, ఖచ్చితంగా మేనేజ్ అయిపోయిద్ది. సో మీకు ప్రతి యూజర్ కూడా ఇందులో ఉంటాడు, ప్రతి డిఎన్ఎస్ ఎంట్రీ కూడా ఇందులో ఉంటుంది, అంటే కంప్యూటర్ నేమ్, ప్రతి కంప్యూటర్ నేమ్ కూడా ఇందులో ఉంటుంది. సో యూజర్ అనేవాడు డైరెక్ట్గా ఒక ఫైల్ సర్వర్ కావాలంటే న్యూయార్క్ ఫైల్ సర్వర్ 01 అని చెప్పేసి డైరెక్ట్గా కొడతాడు, మీకు అందులోకి వచ్చేస్తుంది. సో ఈ యూజర్ అనేవాడు ఈజీగా తన ఫైల్స్ని షేర్స్ని అన్నిటి కూడా యాక్సెస్ చేయగలడు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ కెన్ డీటెయిలీ ఎలాబరేట్ ఆన్ యాక్టివ్ డైరెక్టరీ, ఆ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, మనకి యూజర్ ఎలా అథెంటికేట్ అవుతాడు, బ్యా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ మీకు స్టిల్ ఇంకా కావాలంటే కనుక ఐఎమ్ హ్యాపీ టు టేక్ ది కమెంట్స్. మీ కమెంట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియోనే చేస్తాను నేను. ఓకే, ఈ ఈ అథెంటికేషన్ యూజర్లా అథెంటికేట్ అవుతాడు, మెషిన్స్ అన్నీ ఇదంతా బాగానే ఉంది. వాట్ ఇఫ్ యూజర్ అనేవాడు బయట కూర్చున్నాడు, సో హీఈస్ ఇంటర్నెట్లీ ఎక్స్పోజ్డ్, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు వీడు. ఈ కోవిడ్ వచ్చింది కదా, మరి కోవిడ్లో ఎలాగంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో ఇందులో మనోడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు మనోడు, కానీ ఇక్కడేమో ఆర్గనైజేషన్ ఉంది, ఈ ఆర్గనైజేషన్ మనోడు రావాలి. ఎలా, హౌ? అప్పుడే మనకు కొత్తగా ఏంటంటే మనోళ్ళు ఎవరు, మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు RSA VPN అని చెప్పేసి పెట్టారు. అంటే ఈ విపిఎన్ విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్, అంటే మీకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తారు ఆర్గనైజేషన్లో. యూజర్ అనేవాడు డైరెక్ట్గా రాకుండా, డైరెక్ట్గా ఇలా వచ్చాడు ఇంకో, మనం డైరెక్ట్గా ఇంటర్నెట్గా అన్ని పోర్ట్స్ ఓపెన్ చేసాం ఇంకో, మనకి ఈడు ఉంటాడు అనమాట, ఇక్కడ హ్యాకర్ అనేవాడు ఒకడు ఉంటాడు, ఒక బ్యాడ్ గాయ్. ఈడేం చేస్తాడు, వీడు ఇంటర్నెట్కి డైరెక్ట్గానే ఉంటాడు వీడు. సో ఈడేం చేస్తాడంటే ఇంకా మనం మన డేటా అంతా డైరెక్ట్గా వచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చేసి మొత్తం అన్నీ తీసేసుకొని మొత్తం కలాస్ అయిపోతున్నాడు. మాకు ఆల్రెడీ జరిగింది ఒకసారి, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అందులోని. సో హ్యాకర్ అనేవాడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూజర్ అనేవాడు డైరెక్ట్గా వెళ్ళకూడదంటే మనకు ఒక ఫైర్ వాల్ ఉండాలి. ఓకే, మనకు ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఈ ఫైర్ వాల్ మనకి ఇంటర్నెట్కి మధ్యలో ఈ ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇంటర్నెట్ దగ్గరికి వెళ్తాడు, ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళి మన విపిఎన్, మన గేట్వే అడ్రస్ ఇస్తాం కదా, ఆ అడ్రస్ ఇస్తే అందులోంచి కనెక్ట్ అవుతాడండి ఈ యూజర్. ఓకే, సో మనకి ఇక్కడ 500 మెషిన్స్ నేను ఫిజికల్ సర్వీస్ అన్నాను కదా, ఇది ఓల్డ్ టెక్నాలజీ అనమాట. ఫిజికల్ సర్వీస్ ఈ రోజుల్లో ఎవరో వాడట్లేదు, ఈ రోజుల్లో అందరూ కూడా విర్చువల్ సర్వీస్ వాడుతున్నారు. విర్చువల్ సర్వీస్ అంటే ఏంటి, మీకు ఒక EXXA ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, EXXA ప్లాట్ఫామ్ ఉండి అందులో ఇది ఒక పెద్ద EXXA హైపర్ వ్యూ అనుకుందాం. లెట్స్ ఇది ఒక హైపర్ వ్యూ అనుకుందాం. ఈ హైపర్ వ్యూలో మీకు ఒక ఫైల్ సర్వర్ ఉంటుంది, సీక్వెల్ సర్వర్ ఉంటుంది, ఎక్స్చేంజ్ సర్వర్ ఉంటుంది, షేర్ పాయింట్ సర్వర్ ఉంటుంది, అన్ని సర్వర్లు ఇందులోనే ఉంటాయి. మీకు ఇది అనేది మీకు డైరెక్ట్గా యాక్టివ్ డైరెక్టరీతో బౌండ్ అయి ఉంటుంది. మీకు సర్వర్లన్నీ స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. మీకు ఎట్లా అంటే డిఫరెంట్ సర్వర్స్ అనేవి మీకు ఉంటాయి. మా ఆర్గనైజేషన్లో మేము విర్చువల్ సర్వర్స్ రన్ చేసేవి నియర్లీ 950 సర్వర్స్ మేము రన్ చేసేవి. అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇందులో వెబ్ సర్వర్ ఉంటుంది, ఇందులో అన్ని, ఈవెన్ మీకు ఈ VPN RSA సర్వర్ అన్నాను కదా, ఈ సర్వర్ కూడా ఇందులోనే ఉంటుంది. మీరు ఇందులో విర్చువలైజేషన్ చేసేయచ్చు, అంత ఈజీ. సో మీకు ఎట్లా అంటే మనం ఆఫ్ టాపిక్లో వెళ్ళిపోతాం మళ్ళీ. ఈ ఫైర్ వాల్ ద్వారా మనోడు బయటకు ఎక్స్పోజ్ అవుతాడు. వాట్ ఇఫ్ మీకు locuslife.com అనే వెబ్సైట్ మీరు రన్ చేయాలి. ఓకే, మీరు వెబ్సైట్ రన్ చేయాలంటే మీకు వెబ్ సర్వర్ ఉండాలి. వెబ్ సర్వర్ మీరు ఇక్కడ లోపల పెట్టుకున్నారనుకో, ఇక్కడ ఉన్నవాడు మనోడు లోపలికి వచ్చి మొత్తం తినేస్తాడు. ఈ హ్యాకర్ అనేవాడు, ఈ బ్యాడ్ గే ఉంటాడు కదా, ఈ బ్యాడ్ గే లోపలికి వచ్చి, అంటే మీరు వెబ్ కోసం మీరు పోర్ట్స్ ఓపెన్ చేస్తారు, మీరు పోర్ట్స్ ఓపెన్ చేశారనుకో, మీరు డొమైన్లోకి జాయిన్ చేశారనుకో, మనోడు మొత్తం ఇదంతా వాడేసుకుంటాడు మనోడు. సో ఇక్కడ ఏంటంటే మనం 1 second, wait a second, yes, I'm sorry about that. Yeah, now it's cool. Yeah, సో మనకి ఈ DMZ పెరిమీటర్ నెట్వర్క్ అంటాం మనం. ఓకే, వెబ్ సర్వర్ ఒకటి మాత్రమే మనం DMZలో పెడతాం. ఓకే, మనం వెబ్ సర్వర్ ఒకటే DMZలో పెట్టిన ఇంటర్నెట్ దగ్గర మనం ఇంకో ఫైర్ వాల్ పెట్టుకుంటాం. మనం ఇంటర్నెట్ దగ్గర కూడా ఇంకో ఫైర్ వాల్ పెడతాం మనం. ఓకే, మనకి ఫైర్ వాల్ ఉంది కదా, ఎవరన్నా మన దగ్గరికి రావాలంటే ఫస్ట్
ఈ ఫైర్ వాల్ నుంచి మనోళ్ళు బయటకు వెళ్తారు. ఓకే, ఈ వెబ్ సర్వర్ నుంచి మళ్ళీ మనోళ్ళు ఈ ఫైర్ వాల్లోకి వెళ్తారు. మళ్ళీ ఈ ఫైర్ వాల్ నుంచి మనోళ్ళు ఇంటర్నెట్లోకి వెళ్తారు. సో మనం ఏం చేయాలన్నా మనం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఓన్లీ 80.443.53 ఏంటి, మన డిఎన్ఎస్. మన డిఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా, ఐ మీన్ మనం డిఎన్ఎస్ ఎందుకు ఓపెన్ చేసామంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడుకోవడానికి అవుట్ సైడ్ డిఎన్ఎస్ ఓపెన్ చేసాం. మీకు ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇంటర్నల్ డిఎన్ఎస్, బట్ ఇక్కడ మనకు బయటికి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సింది ఎక్స్టర్నల్ డిఎన్ఎస్. ఓకే, మీకు ఇంకా ఎలాబరేట్ చేయాలంటే చెప్పండి. ఎస్, ఐఎమ్ హ్యాపీ టు ఎలాబరేట్ బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్. యా, మనకి ఇదంతా బాగానే ఉంది. ఓకే, మన వెబ్ సర్వర్ అంతా రన్ అవుతుంది. ఇట్ వాస్ సో ఫైన్. నా వెబ్సైట్ అంతా రన్ అవుతుంది, నా ఫైల్ సర్వర్స్ అనేవి లోపల ఉన్నాయి, ఇవన్నీ బాగున్నాయి. కానీ మనకి ఈ మధ్యన బాగా వచ్చింది ఏంటంటే క్లౌడ్. ఇట్ కుడ్ బి AWS క్లౌడ్, ఇట్ కుడ్ బి అజూర్ క్లౌడ్, ఇట్ కుడ్ బి ఎనీ క్లౌడ్. లెట్స్ టేక్ ఇట్ ఎన్ ఎగ్జాంపుల్. మనకి అజూర్ క్లౌడ్ అనేది ఒక క్లౌడ్ ఉంది. ఓకే, మేము వాడుతున్నాం కాబట్టి నేను అజూర్ క్లౌడ్ గురించే మాట్లాడుతున్నాను. ద సేమ్ గోస్ విత్ AWS కానీ ఇంకోటి కానీ సేమ్ గోస్. కాకపోతే కొంచెం పారామీటర్స్ అనేవి ఇటు అటు కొంచెం డిఫరెన్షియేట్ అవుతాయి. సో ఈ అజూర్ క్లౌడ్ అనేది ఈ ఈ బంచ్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మీకు ఇక్కడ M365 ఎక్కడ ఉంటుంది, మీరు వాడే లైసెన్సెస్ అన్నీ అక్కడే ఉంటాయి, మీకు సంబంధించి మనం వాడే డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఏదైతే యూజర్స్ క్రియేట్ చేస్తున్నాను కదా, ఈ ఈ యూజర్స్ అనేవి మనకి అజూర్ క్లౌడ్లోకి వెళ్ళాలి. అజూర్ క్లౌడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం ఒక ఏడి కనెక్టర్ ఏడి కనెక్టర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీరు ఒక సర్వర్ని ఇక్కడ స్పిన్అప్ చేసి మీరు డైరెక్ట్గా అజూర్ ఏడీ కనెక్టర్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక టూల్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశారనుకో, దెన్ ఇట్ విల్ గెట్ సింక్ టు యువర్ అజూర్ క్లౌడ్. నెట్వర్క్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు దీని గురించి పెద్ద మనం చేసుకోకలేదు. మనం ఒక టికెట్ ఓపెన్ చేసినా వాళ్ళు వచ్చి చేస్తారు మనకి, ఎందుకంటే మనం వాళ్ళ సర్వీసెస్ ఓపెన్ చేస్తున్నాం కదా, యూజ్ చేస్తున్నాం కదా. సో ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ ఫాస్ట్ అనమాట. మన వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు అందులోని మైక్రోసాఫ్ట్ వాళ్ళు, వాళ్ళ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నామంటే. సో ఇక్కడ మనం ఏడీ కనెక్టర్ అనేది మనం ఇన్స్టాల్ చేసామనుకో, ఈ ఏడీ కనెక్టర్ అనేది మన యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ని సర్టెన్ అట్రిబ్యూట్స్ని తీసుకొచ్చి ఇక్కడ మన అజూర్ క్లౌడ్లో సింక్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏదైతే యూజర్ని క్రియేట్ చేసామో మనం ఇచ్చిన టైం లైన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెటప్ చేసిన టైం లైన్ ఏంటి, మా ఆర్గనైజేషన్లో డైరెక్ట్లీ సింక్రనైజేషన్ సర్వర్ అంటారు దాన్ని. నేను సెటప్ చేసిన టైమర్ వచ్చి 30 మినిట్స్. ఎవ్రీ 30 మినిట్స్, ఎందుకంటే నాకు ఆటోమేషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి, మధ్యలో ఫెయిల్ అవడం నాకు ఇష్టం లేదు. సో ఎవ్రీ 30 మినిట్స్కి మనకి సింక్ అనేది పెట్టుకున్నాను నేను. అంటే నేను ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ ఇక్కడికి రావడానికి నాకు 30 మినిట్స్ పడుతుంది. సో ఆ యూజర్ ఇక్కడికి వచ్చాడు అనుకో, ఆ యూజర్కి నేను డైరెక్ట్గా లైసెన్స్ అసైన్ చేస్తాను. అంటే E3 కానీ E5 కానీ బేస్డ్ ఆన్ ద లైసెన్సెస్. మనకి లైసెన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఇక్కడ ఈ ఈ క్లౌడ్లోకి మనం కనెక్ట్ అవ్వాలనుకో, మనం ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి మనం కనెక్ట్ అవ్వాలంటే వయా ఇంటర్నెట్ మన యూజర్ అనేది కనెక్ట్ అవుతాడు. అగైన్ సేమ్ స్టోరీ, వయా ఇంటర్నెట్ నుంచి వస్తాడు, వయా ఫైర్ వాల్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తాడు, వయా మన ఇంటర్నల్ ఫైర్ వాల్ నుంచి మన యూజర్ అనేది ఈ క్లౌడ్ కాంపోనెంట్స్ని యాక్సెస్ చేస్తాడు. ఇది రియల్లీ బేసిక్ అండి. మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా కావాలి, నాకు ఇంకా ఈ ఫైల్ సర్వర్ అంటే ఎలా వర్క్ అవుద్ది, అష్యూర్ ఏడీ కనెక్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, మనం ఒకసారి స్పిన్అప్ చేద్దాం, మీరు కమెంట్స్ పెట్టారనుకో, మీరు ఇందులో ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను దాని మీద నేను వీడియో చేస్తూ ఉంటాను అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో, సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ గుడ్ నాలెడ్జ్. And please do like, share and subscribe and support me so that it will give me an inspiration. నాకు ఇన్స్పిరేషన్ అనిపించి నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను ఇదే కాదు, నాకు ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఉంది. నేను సింప్లివిటీ అని ఒక డివైస్ని తీసుకున్నాను. సో ఆ డివైస్లో ఎట్లా అంటే నాకు 16 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉందన్నమాట. నాకు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. మనం 16 టెరాబైట్స్ ఆఫ్ డేటా లోపల మనం ఒక డొమైన్ పెట్టుకుని అందులో మనం ఒక ఫైల్ సర్వర్స్, ఒక వెబ్ సర్వర్ డెవలప్ చేసి మనం ఒక వెబ్సైట్ కూడా డెవలప్ చేసి యూనో ఇట్ ఈస్ సో ఫన్. నేను ఇంకా ఈ locuslife.com అనేది ఇంకా నేను వెబ్సైట్ పెట్టలేదు. నాకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. నాకు ఎట్లా అంటే నేను గోడాడీలోకి వెళ్ళి వాడి వెబ్ సర్వర్ని యూజ్ చేసుకుని నాకు అట్లా ఇష్టం లేదు. నాకు ఎట్లా అంటే నా వెబ్ సర్వర్ నా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను.
బట్ బేస్డ్ నాకు లొకేషన్ కొంచెం అటు ఇటుగా ఉంది. నేను ఇండియాలో ఉంటే బయటికి పెట్టేద్దును, కానీ యా, లెట్స్ సీ. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సారీ, నేను ఎక్కువ టైం తీసుకుంటే సారీ. నేను ఇంకా సింప్లిఫైగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. హోప్ నేను చాలా బేసిక్గా నాలెడ్జ్ ఇచ్చి అనుకుంటున్నాను. బేస్డ్ అపాన్ యువర్ కమెంట్స్, రైట్, డెఫినెట్లీ ఐ విల్ కీప్ ఎక్స్ప్లెయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్, and thanks for your time. Have a great day.